ఇదంతా ఒక సైకాట్రిస్ట్ అయితే అర్థమవుతుంది. ఒక కామన్ మ్యాన్ కి ఎలా అర్థమవుతది ఏది నార్మల్ స్ట్రెస్ రెస్పాన్స్, ఏది ఒక సైకాట్రిక్ ప్రాబ్లమ్ అని? అసలు ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? బాధొస్తే ఏడుస్తాము. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే కొద్ది రోజులు డల్ అవుతాము, స్ట్రెస్ అవుతాము. అలాగే ఏదైనా ట్రామా ఫేస్ చేసాం పాస్ట్ లో అంటే మళ్ళీ సిమిలర్ ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు టెన్షన్ అవుతాము, భయపడతాము. ఇదంతా నార్మలే కదా! దీనికంతా వెళ్లి ఎందుకు ఒక సైకియాట్రిస్ట్ ని కలవాలి? ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది చాలా మందికి ఉండే డౌట్. కరెక్టే. మీరు ఆలోచించే దాంట్లో ఫ్యాక్ట్ లేకుండా పోలేదు. సాడ్‌గా ఉండే ప్రతి ఒక్కరిని మనం డిప్రెషన్ అని డయాగ్నోస్ చేయలేము. అలాగే ఒత్తిడి వల్ల కలిగే కృంగుబాటుని ప్రతిసారి నార్మల్ రెస్పాన్సే, ఇది కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది అని కూడా తీసి పడేయలేము. ఎందుకంటే క్రానిక్ స్ట్రెస్ అనేది ఉంటది. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది రిలీఫ్ లేకుండా ఎక్కువ రోజుల పాటు అలానే మన బ్రెయిన్ మీద ఒత్తిడి కలిగించింది అంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతాయి. దాంతో పాటు బ్రెయిన్ లో ఉండే న్యూరో కెమికల్స్ కూడా ఇంబాలెన్స్ అవుతాయి. మన డైలీ రొటీన్ లో మన ఫీలింగ్స్ కి, మనం ఎక్స్‌ప్రెస్ చేసే ఎమోషన్స్ కి, మన ప్రవర్తన విధానానికి వీటన్నిటికి న్యూరో కెమికల్స్ అనేవి రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరో కెమికల్స్ ఇంబాలెన్స్ అయ్యాయో మన ఎమోషన్స్ కూడా ఇంబాలెన్స్ అవుతాయి. మన బిహేవియర్ కూడా ఇంబాలెన్స్ అవుతుంది. ఇదంతా ఒక సైకియాట్రిస్ట్ అయితే అర్థమవుతుంది. ఒక కామన్ మ్యాన్ కి ఎలా అర్థమవుతది ఏది నార్మల్ స్ట్రెస్ రెస్పాన్స్, ఏది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లమ్ అని? దీనికంటూ కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. మీరు ఫేస్ చేసే సింప్టమ్స్ ఎక్కువ రోజుల పాటు పర్సిస్టెంట్ గా అంటే ఒక 2, 3 వారాల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే, మీ ప్రవర్తన గాని, మీ ఎమోషన్స్ గాని ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయి, మీ చేయి దాటిపోతున్నాయి అని అనిపిస్తే, అండ్ ఇది మీ వర్క్ ని, మీ రిలేషన్‌షిప్స్ ని, మీ నిద్రని, ఆకలిని, ఓవరాల్ గా మీ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీలో మీరే నలిగిపోవద్దు. ఒంటరిగా అలా ఉండిపోవద్దు. డెఫినెట్‌గా మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలవండి. బట్ వాట్ ఇఫ్ మదర్ హ్యాపీగా లేరు అంటే? మదర్‌కి బేబీ నచ్చలేదనా? బేబీ జెండర్ నచ్చలేదనా? లేదా అటెన్షన్ కోసం కావాలని చేస్తున్నారనా? హలో అండి. దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ ఏలూరు. ఈరోజు మనం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. డెలివరీ అవ్వగానే పుట్టిన బిడ్డను చూసి అందరూ హ్యాపీ అయిపోతారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ. బేబీ హెల్తీగా ఉంది అంటే మదర్ గూడా హ్యాపీగానే ఉండాలి అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ వాట్ ఇఫ్ మదర్ హ్యాపీగా లేరు అంటే? మదర్‌కి బేబీ నచ్చలేదనా? బేబీ జెండర్ నచ్చలేదనా? లేదా అటెన్షన్ కోసం కావాలని చేస్తున్నారనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అవ్వచ్చండి. మదర్‌కి ఎందుకో తెలియని బాధ అనిపించడం, ఏడుపు రావడము, కోపం, చిరాకు రావడము, నిద్ర పట్టకపోవడం, బేబీని దగ్గరికి తీసుకోకుండా ఉండడం, బేబీకి పాలు గూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ మనం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో చూస్తాము. ఇది కంటిన్యూయస్‌గా ఒక 1-2 వీక్స్ అలానే ఉన్నాయి. లక్షణాలేవి తగ్గట్లేదు అంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అండి. ఇది సరైన టైంలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే పూర్తి స్థాయి మానసిక సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఖచ్చితంగా మదర్‌కి బోత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ డాక్టర్ హెల్ప్ ఖచ్చితంగా అవసరం. సో, మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని వెంటనే కలవండి. బిడ్డను తీసుకొనెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కాలువలో వేసేసారనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్. పోస్ట్‌పార్టమ్ డిప్రెషనే కాకుండా డెలివరీ అయిన మదర్స్‌లో పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అనే కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన ఒక కేస్ గురించి నేను మీకు చెప్తాను. ఒక 26, 27 ఇయర్స్ ఉన్న ఒక మదర్ డెలివరీ అయిన వెంటనే సెకండ్ డే నుంచి గూడా బేబీని దగ్గరికి తీసుకోకపోవడము, పాలివ్వకపోవడము, అండ్ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ గమనించారు. అయితే డెలివరీ అయిన తర్వాత జనరల్‌గా ఉండే మూడ్ స్వింగ్స్ అని అనుకుని నెక్స్ట్ డే ఎవరి పనులకి వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళు కొండ ప్రాంతంలో ఉండే కమ్యూనిటీ అవ్వడం వల్ల ఇంట్లో అందరూ పనులు చేసేవాళ్ళే అవ్వడం వల్ల అందరూ వెళ్ళిపోయి జస్ట్ ఒక హెల్పర్‌ని మాత్రం ఇంట్లో ఉంచేసి వెళ్లారు. ఆ మదర్ హెల్పర్ వేరే పనిలో ఉన్నప్పుడు బిడ్డను తీసుకొనెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కాలువలో వేసేసారనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్. ఏం చేయగలుగుతారు ఆ టైంలో? మదర్‌ని ఏమనగలుగుతారు? ఆమె ఒక వల్నరబుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు. బట్ అంత రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన కమ్యూనిటీ అయినా గూడా హస్బెండ్‌కి దీని గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం వల్ల వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొచ్చి మదర్‌కి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు. ఆబ్వియస్‌గా బేబీనైతే కాపాడలేకపోయాం కానీ మదర్‌ని మళ్ళీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి మెడిసిన్స్ అయితే హెల్ప్ అయ్యాయి.
సో ఇలాంటి కండిషన్స్ లో మదర్ బేబీ కలిసి ఉండకుండా కొంచెం దూరంగా ఉంచేలాగా ఫస్ట్ సెపరేట్ చేసి ఇలా ఏమైనా లక్షణాలు కనిపించాయి అంటే వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. ఇది ట్రీటబుల్ కండిషన్. ఇది వెంటనే మనం మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేసుకున్నాము అంటే ఇద్దరు హ్యాపీగా హెల్దీగా ఉంటారు. సో మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ ని ఖచ్చితంగా కలవండి. యాంగ్జైటీ గురించి నన్ను చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. సో ఆ డౌట్స్ లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అవి మిత్స్ ఈరోజు చూద్దాం. యాంగ్జైటీ అనేది మన మైండ్ లో మాత్రమే ఉంటుందా మేడం? లేదండి, యాంగ్జైటీ అనేది మైండ్ ని బాడీని రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఆలోచనలు మనకో మన ఫ్యామిలీ మెంబర్స్ కో ఏదైనా అవుతుందేమోనని భయంతో మొదలైనా కూడా అవి స్లోగా బాడీలీ సిమ్టమ్స్ కి కూడా లీడ్ చేస్తాయి. అంటే గుండె దడ రావడము, షివరింగ్ రావడము, మజిల్స్ టైట్ గా పట్టేసినట్టు అనిపించడం, బ్రీతింగ్ అందట్లేదు అనిపించడం, ఇవన్నీ కనిపిస్తాయి. సో యాంగ్జైటీ ఎఫెక్ట్స్ బోత్ మైండ్ అండ్ బాడీ. స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి యాంగ్జైటీ రాదు అంటారు, నిజమేనా మేడం? అలా ఏం లేదండి. యాంగ్జైటీ అనేది ఎవరికైనా రావచ్చు. అది వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. అండ్ అది ఆ సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. హెరిడిటరీగా కూడా యాంగ్జైటీ రావచ్చు. సో ఎవరికైనా ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. యాంగ్జైటీని మనంతట మనం కంట్రోల్ చేసుకోవచ్చా మేడం? అన్నిసార్లు కాదు. ఒక్కోసారి అది పాసిబుల్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్ లో. బట్ ఒక్కోసారి వాలంటరీగా కంట్రోల్ చేసుకోలేకపోయినా భయపడక్కర్లేదు. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది. యాంగ్జైటీని కలిగించే పరిస్థితులు అవాయిడ్ చేయడం వల్ల తగ్గిపోతుంది అంటారా మేడం? అది బిగ్గెస్ట్ బ్లండర్ అండి. అసలు సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేసినప్పుడు యాంగ్జైటీ ఇంకా వర్సన్ అవుతుంది. సో ఎప్పుడు సిచ్యువేషన్స్ ని అట్లా అవాయిడ్ చేయకూడదు. యాంగ్జైటీకి మందులు వాడటం మాత్రమే సొల్యూషన్ అంటారా మేడం? మెడికేషన్ అయితే డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. బట్ అదొక్కటే సొల్యూషన్ కాదు. థెరపీ హెల్ప్ చేస్తుంది, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్ప్ చేస్తాయి, అండ్ ఫ్యామిలీ కూడా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. Let's rate some anxiety coping habits today on a scale of 10. Avoiding anxiety-provoking situations. 3 by 10 అండి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసిన ప్రతిసారి ఇంకా కండిషన్ వర్సన్ అవుతుంది. ఇనిషియల్ గా బాగున్నట్టు అనిపిస్తుంది, బట్ లాంగ్ పీరియడ్స్ లో ఇట్ వర్సన్స్ యాంగ్జైటీ. Deep breathing exercises. 9 by 10, they are very simple and very effective. Overthinking at night. 2 by 10 అండి. It worsens your anxiety and also causes sleep disturbances. Regular routine and sleep. It definitely helps. 9 by 10, it stabilizes your mental health. Googling symptoms repeatedly. 3 by 10 అండి. అది ఇనిషియల్ గా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, బట్ ఇట్ ఫీడ్స్ యువర్ యాంగ్జైటీ సైకిల్. Seeking professional help. 10 by 10, consulting a professional always helps. They can give you appropriate treatment and guide you through healthy coping habits. ఏమ్మా ఇవాళ లేట్ అయింది? మమ్మీకి తమ్ముడికి గొడవైంది మేడం, అందుకే లేట్గా వచ్చా. ఏంటి గొడవ? తమ్ముడు స్కూల్ నుంచి వచ్చి స్కూల్ వాళ్ళు హోంవర్క్స్ పెడుతున్నారని మొబైల్ తీసుకొని ఎక్కువసేపు చూసాడని మమ్మీ తమ్ముడిని కొట్టింది, అందుకే లేట్గా వచ్చా మేడం. కరెక్టే కదండి. ఈ మోడర్న్ లైఫ్ లో ఫోన్ యూసేజ్ ని భూతంలా చూడాల్సిన అవసరం నిజంగా ఉందంటారా? పిల్లలు అకాడమిక్ పర్పసెస్ కోసం ఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయగలం? ఇది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ రోజు మనం స్క్రీన్ అడిక్షన్ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకాట్రిక్ కేర్, ఏలూరు. సో స్క్రీన్ యూసేజ్ వేరు అండ్ స్క్రీన్ అడిక్షన్ వేరండి. మందు, సిగరెట్, గంజాయి లాంటివి ఎలా అడిక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి మనం కొన్ని లక్షణాలు ఉంటాయని అనుకున్నాము. సేమ్ అలాగే స్క్రీన్ అడిక్షన్ కి కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవేంటంటే పిల్లలు వాళ్ళ చేతిలోంచి ఫోన్ లాక్కున్నా లేదా టీవీ ఆఫ్ చేసినా వెంటనే ఏడవడం, మొండిగా బిహేవ్ చేయడం, అండ్ పేరెంట్స్ కి తెలియకుండా చాటుగా ఫోన్ చూడడానికి ప్రయత్నించడం, సరిగా నిద్రపోకపోవడం, ఎవరితోనూ ఎక్కువ కలవకపోవడం, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గడం, అంటే అవుట్డోర్ గేమ్స్ మీద లేదా చదువుకోవడం మీద, అండ్ వాళ్ళ డైలీ రొటీన్ బిహేవియర్ లో కోపం, చిరాకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ మనం చూస్తున్నామంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఇది ఎర్లీ స్టేజెస్ లోనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి వేరే విషయాల్లో శ్రద్ధ తగ్గేలా చేస్తుంది, అండ్ వాళ్ళ బిహేవియర్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ స్క్రీన్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అంటారు, ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో మనం దీన్ని ఎంత ఎర్లీగా హ్యాండిల్ చేయగలిగితే, బ్యాలెన్స్డ్ స్క్రీన్ టైం అనేది సెట్ చేయగలిగితే వాళ్ళ మెంటల్ హెల్త్ అంత బాగుంటుంది.
ఇంతకుముందు మనం వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి స్క్రీన్ అడిక్షన్ కి అని తెలుసుకున్నాం కదండి. సో ఈ రోజు మనం స్క్రీన్ అడిక్షన్ ఎలా తగ్గించవచ్చు అని కొన్ని టిప్స్ తెలుసుకుందాం. చాలా మంది పేరెంట్స్ స్ట్రిక్ట్ గా నో చెప్తేనో లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇస్తేనో స్క్రీన్ అడిక్షన్ ని తగ్గించవచ్చు అని అనుకుంటారు. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో అవి ఫాలో అయితే తగ్గించడం కొంచెం కష్టం అవుతుందండి. దీనికోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి సెట్టింగ్ ఫిక్స్డ్ స్క్రీన్ టైమింగ్స్. అంటే మీరు డిసైడ్ చేయాలి ఎప్పుడు స్క్రీన్ టైం ఆఫ్ లో ఉండాలి, ఎప్పుడు వాళ్ళు ఫోన్ చూడాలి అని. అండ్ దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ నో స్క్రీన్ జోన్స్ ఇన్ యువర్ హోమ్, అంటే లైక్ బెడ్రూమ్, డైనింగ్ హాల్ ఇలాంటివి. అండ్ యూ డోంట్ జస్ట్ రిమూవ్ ద స్క్రీన్ అడిక్షన్, బట్ యూ షుడ్ రీప్లేస్ ఇట్ విత్ హాబీస్ లైక్ రీడింగ్ బుక్స్, ఎక్సర్సైజ్ ఎట్సెట్రా. అండ్ యూస్ యాప్ లిమిట్స్ అండ్ టైమర్స్ వేర్ డిజిటల్ వెల్బీయింగ్ టూల్స్ అని ఉంటాయి. అందులో యాప్ లిమిట్స్ అండ్ టైమింగ్ సెట్ చేసుకునే వీలు ఉంటుంది. అలాంటివి యూజ్ చేయడం మంచిది. అండ్ డోంట్ జస్ట్ సడన్లీ స్టాప్ ద స్క్రీన్ యూసేజ్, యూ షుడ్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఇట్. అలా చేస్తే ఈజీగా తగ్గించడం అనేది పాసిబుల్ అవుతుంది అండ్ అది కన్సిస్టెంట్ గా ఉంటుంది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే చాలా మటుకు స్క్రీన్ టైం అనేది రెడ్యూస్ చేయొచ్చు. ADHD అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని నన్ను చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. సో ఈ రోజు మనం ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇందులో మెయిన్ గా 3 లక్షణాలు ఉంటాయన్నమాట. హైపర్ యాక్టివిటీ అంటే పిల్లలు ఒక చోట కూర్చోలేకపోవటము, కాన్స్టెంట్ గా పరుగులు పెడుతూ ఉండడము. అటెన్షన్ డెఫిసిట్ అంటే స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోవటం, మర్చిపోవటము, క్లాస్ ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా దాని మీద అటెన్షన్ పెట్టలేకపోవటం, ఇవన్నీ మనం చూస్తాం. అండ్ ఇంపల్సివిటీ అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ టర్న్ రాకముందే ఆన్సర్స్ బయటికి చెప్పేయటం. ఈ లక్షణాలన్నీ మనం కాన్స్టెంట్ గా స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా అండ్ వేరే ఏదైనా సోషల్ సెట్టింగ్స్ లో, అంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మనం చూస్తున్నామంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. పిల్లలంటే యాక్టివ్ గానే ఉంటారు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏదైనా క్లాస్ జరుగుతున్నప్పుడు జనరల్లీ పిల్లలు వాళ్ళ బెంచ్ లో కూర్చుని క్లాస్ వినడం అనేది కామన్ గా జరుగుతుంది. బట్ అలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళ ప్లేస్ లో కూర్చోలేక ఆ బెంచ్ కి ఈ బెంచ్ కి తిరగడము, ఆర్ కాన్స్టాంట్ గా వాళ్ళ ఫుడ్ ని ఇలా నేల మీద ఇలా ట్యాప్ చేయడము, ఈ ఫిడ్జెటింగ్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఇది ఇలా మల్టిపుల్ సెట్టింగ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మోర్ దెన్ 6 months అలా రిపీటెడ్ గా మనం చూస్తున్నాము అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ప్రొఫెషనల్ ని డెఫినెట్ గా కన్సల్ట్ చేయండి. ఈ లక్షణాలు మీ పిల్లల్లో మీరు గమనిస్తూ ఉంటే వాళ్ళు ప్రాపర్ గా పేరెంటింగ్ టిప్స్ చెప్తారు, థెరపీస్ చెప్తారు. ఆర్ తగ్గలేదు, సివియర్ గా ఉంది అంటే దీనికి మెడికేషన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ట్రీటబుల్. డెఫినెట్లీ కన్సల్ట్ సైకియాట్రిస్ట్. మా హస్బెండ్ రోజు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారు. దీనికోసం ఎవరిని కన్సల్ట్ చేయాలి? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకాట్రిక్ కేర్ ఏలూరు. సో మీ డౌట్ వచ్చి ఆల్కహాల్ అలవాటు బాగా ఎక్కువగా ఉంది, మానాలని ప్రయత్నించినా మానలేకపోతున్నారు. దీనికి మనం సైకాట్రిస్ట్ ని ఫస్ట్ కన్సల్ట్ చేయాలండి. ఎందుకంటే ఏ అలవాటైనా కూడా మందనే కాదు, సిగరెట్ అయినా లేకపోతే గంజాయి అయినా లేకపోతే ఆన్లైన్ అడిక్షన్ ఆర్ గేమింగ్ అడిక్షన్ అని కూడా రీసెంట్ గా అవుతున్నాయి. సో వీటికి సంబంధించిన ఏ అడిక్షన్ అయినా కూడా ఫస్ట్ సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. సో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎంత అమౌంట్ లో ఆల్కహాల్ తీసుకుంటున్నారు, వాళ్ళు మానడానికి ప్రయత్నిస్తే అది ఏ రకంగా పాసిబుల్ అవుతది, మందులు వాడొచ్చా లేకపోతే కౌన్సిలింగ్ సరిపోతుందా, ఇవన్నీ అనలైజ్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము. ఎప్పుడైతే ప్రయత్నించాలి, మానాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇంకా ఇది సులభం అవుతుంది. ఈజీగా మనం అడిక్షన్ అనేది తగ్గించవచ్చు. సో ఫస్ట్ సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఈ టాపిక్ మీద ఇంకా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలవాట్లు మానాలంటే కౌన్సిలింగ్ ఒకటే సరిపోతుందా? మెడిసిన్స్ కూడా వాడాలా? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకాట్రిక్ కేర్ ఏలూరు. సో మందు మానడానికి కౌన్సిలింగ్ ఒక్కటి మాత్రం సరిపోదండి. కౌన్సిలింగ్ అనేది జస్ట్ మన డైలీ రొటీన్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలి, ఇవి తెలియజేయడానికి మాత్రమే కౌన్సిలింగ్. మానాలి అనేపాటికి
మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఇది ఓన్లీ ఆల్కహాల్‌కే కాదు, వేరే ఏ అడిక్షన్‌కైనా గూడా దేనికి తగిన మెడిసిన్స్ దానికి స్పెసిఫిక్‌గా ఉంటాయి. అవి వాడితే ఈజీగా మందు మీద ధ్యాస అనేది తగ్గడము, తాగాలి, తాగాలి అనే కోరిక తగ్గడము, ఒకవేళ మానిన తర్వాత బాడీలో వచ్చే చిన్న చిన్న చేంజెస్‌ని తగ్గించడానికి ఈ మందులనేవి డెఫినెట్‌గా ఉపయోగపడతాయి. ఇవి హార్మ్‌ఫుల్ అయితే కాదు. డెఫినెట్‌గా మీరు మానడానికి మళ్ళీ మీ బ్రెయిన్ అనేది నార్మల్ ఫంక్షనింగ్‌కి రావడానికి ఉపయోగపడతాయి. సో, ఈ మందులు ఎలా వాడాలి, ఎలా వేసుకోవాలి అనేది మీ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా. జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్ అసలు సూపర్. కానీ 31st నైట్ మటుకి ఫుల్ తాగేయండి. ఇలా మీ ఇంట్లో ఎవరైనా అంటున్నారు అంటే, ఇంక మందు మానడం అనేది వాళ్ళ కంట్రోల్ దాటిపోయిందని అర్థమండి. దీనిపైన ఇంక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక స్టెప్ తీసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తప్ప, వాళ్ళంతట వాళ్ళు మానడం అనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, ఈ ఏ అలవాటైనా గూడా తీవ్రత పెరిగింది అని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ లక్షణాలు మనం గమనించొచ్చు. మొదట్లో సరదాగా ఫ్రెండ్స్‌తోనో లేకపోతే ఏదో పార్టీకెళ్ళినప్పుడు మాత్రమే తీసుకునే అలవాటు కాస్త స్లోగా డైలీ తీసుకోవాల్సినంత అవసరం రావడము. అది గూడా ఎక్కువ క్వాంటిటీస్‌లో తీసుకోవడము. ఏదైనా ఒక రోజు మానేస్తే వెంటనే వణుకులు రావడము, నిద్ర లేకపోవడము, హెడేక్ రావడము, గుండె దడ రావడము ఇవన్నీ మనం చూస్తాము. అండ్ వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి గూడా ఆ అలవాటు గురించే ఖర్చు పెట్టడము. ఇంట్లో ఏ వస్తువులైనా ఉంటే వాటిని కూడా అమ్మి ఆ డబ్బుతో గూడా ఈ మందు అనేది తాగడం అనేది మనం చూస్తాము. ఇంట్లో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువైపోతుంది. వాళ్ళు ప్రీవియస్‌గా ఎంజాయ్ చేసిన కొన్ని హాబీస్ గూడా వాళ్ళు పక్కన పెట్టేసి కేవలం ఈ అలవాటు గురించే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, వీటన్నిటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉందండి. మందులు వాడుతూ ఈ అలవాటనేది మానేసి హ్యాపీగా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాంటి హార్మ్‌ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గూడా దాని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మానేయొచ్చు. సో, ఈ రోజే మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలవండి. మందు అలవాటు ఉన్న వాళ్ళలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. అందరికీ అలవాట్లున్నాయి. లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు, ఫ్రెండ్స్ తాగుతున్నారు. ఇప్పుడు నేను మాత్రం తాగితే ఏమవుతుంది? ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చూసుకుందాంలే అని. కానీ ఈ అలవాటు ఉండి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూసానండి. ఈ తీవ్రత అనేది డైరెక్ట్‌గా ఏ హెల్త్ ఇష్యూ రాకముందే బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయ్యి, బ్రెయిన్‌లో రివర్స్ చేయలేని కొన్ని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం వెర్నికీస్ ఎన్సెఫలోపతి లేదా కార్సాకోఫ్ సిండ్రోమ్ అని అంటాం. ఇది కన్‌ఫ్యూజన్‌తో స్టార్ట్ అయ్యి, అంటే ఏదైనా పరాగ్గా మాట్లాడడము, సంబంధం లేని మాటలు మాట్లాడటము, మతిమరుపు, కళ్ళకి సంబంధించిన నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడము, ఇలా స్టార్ట్ అయ్యి బ్రెయిన్‌లో మనం గమనించే లోపే మనం ట్రీట్మెంట్ చేయలేని విధంగా బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, అలాంటి స్టేజ్ వరకు వెళ్ళడం, అది ఒక అలవాటు వల్ల జరగడం అనేది చాలా బాధాకరం. సో, అంతవరకు వెళ్ళకముందే ఈ అలవాటుని మానుకోవడానికి మందులు యూజ్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని డెఫినిట్‌గా కలవండి. It's taking a toll on me because I'm forgetting the most random things, like things that I have scheduled. I'm forgetting. Why am I forgetting these things? So I did a test, a professional test, not like some random personality test or something, over 3 days. And, I was diagnosed with ADHD and anxiety. And immediately I was happy. My ADHD in me it gave me information, right? So ADHD అంటే చిన్న పిల్లల్లో మాత్రమే చూస్తామని కామన్‌గా అనుకుంటూ ఉంటాము. అయితే ఇది పెద్దవాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తది అని మీలో ఎంతమందికి తెలుసు? చిన్నతనంలో ఎప్పుడైతే ADHD ప్రాపర్‌గా ట్రీట్ చేయలేదో అది ఏజ్‌తో పాటు ఎవాల్వ్ అయ్యి అడల్ట్ స్టేజ్‌లో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. పెద్దవాళ్ళలో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ మర్చిపోతూ ఉండటము, ఇంట్లో వర్క్ గానీ లేకపోతే బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చినా మర్చిపోవటము, ఇన్‌కంప్లీట్‌గా ఉండటము, ఈ టాస్క్స్ అనేవి ప్రతిరోజు పోస్ట్‌పోన్ చేసుకుంటూ రేపు అని చేయడము, అండ్ రెస్ట్‌లెస్‌గా ఉండడం, ఎక్కువ దుడుకుతనంగా, యాంగ్జైటీగా, బయటకి వేరే వ్యక్తులు చూసినా కూడా కనిపించే విధంగా యాంగ్జైటీ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ డెస్కో లేకపోతే ఇంట్లో రూమ్ ఎక్కువ డిజార్గనైజ్డ్ గా ఉంటది. అండ్ కాన్స్టెంట్ గా ఇరిటేటెడ్ గా, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. సో ఈ లక్షణాలు మనకి కనిపిస్తున్నాయి ఒకరిలో అంటే
అండ్ చైల్డ్హుడ్ హిస్టరీ తెలుసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు ఈ హైపర్ యాక్టివ్ సిమ్టమ్స్, ఇన్అటెన్షన్ చిన్నతనంలో కూడా ఉంది అని మనం తెలుసుకుంటే ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ అది అడల్ట్ ADHD అని మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. యాంగ్జైటీ లక్షణాలు కూడా పెద్ద వయసులో ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ విత్ విచ్ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే చైల్డ్హుడ్ లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండడం. సో ఇలా పెద్దవాళ్ళలో ఉంది అంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది అడల్ట్ స్టేజ్ లో కూడా ట్రీటబుల్ కండిషన్, మెడిసిన్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ని కన్సల్ట్ చేసి థెరపీస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయ్యి సివియర్ గా ఉన్నప్పుడు మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తే ప్రాపర్ గా రికవర్ అవుతారు. సో కన్సల్ట్ సైకియాట్రిస్ట్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డి అడిక్షన్ మరియు కమ్యూనిటీ సైకియాట్రీ విభాగాల్లో 3 సంవత్సరాల పాటు సేవలు అందిస్తూ ఎంతో అనుభవాన్ని సంపాదించారు. ఇప్పుడు ఏలూరులో మొట్టమొదటి లేడీ సైకియాట్రిస్ట్ గా హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ అనే క్లినిక్ ను ప్రారంభించారు. ఇక్కడ నరముల సమస్యలు మరియు మానసిక సమస్యలను పూర్తిగా పరిశీలించి ప్రతి పేషెంట్ కు సరైన చికిత్స మరియు మందులు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా కౌన్సిలింగ్ సర్వీసెస్ మరియు సైకోథెరపీ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దూర ప్రాంతాల నుండి రాలేని వారు లేదా మానసిక సమస్యల కారణంగా డాక్టర్ వద్దకు రావడానికి సంకోచించే పేషెంట్స్ కోసం టెలి కన్సల్టేషన్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోండి. హార్లీ న్యూరో సైకియాట్రిక్ కేర్, ఏలూరు. మీ మనసు ఆరోగ్యంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. నేను డాక్టర్ సిహెచ్ హామిని దేవి అండి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, అంటే నరములు ఇంకా మానసిక వైద్య నిపుణురాలని. నేను డిఎన్పి సైకియాట్రీ కంప్లీట్ చేశాను. 4 years సైకియాట్రీలో ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ 3 years నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేశాను. ఇంకా మన హాస్పిటల్ స్పెషాలిటీ వచ్చి ఇక్కడ మానసిక సమస్యలు అనగా కొన్ని డిప్రెషన్ లేదా కృంగుబాటు, యాంగ్జైటీ, ఇంకా కొన్ని సైకోసిస్ అనే డిజార్డర్స్ ఉంటాయి, లైక్ స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఇంకా నిద్రలేమి, నిద్ర సమస్యలు, ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే ADHD, ఆటిజం, ఇలాంటి సమస్యలన్నీ ఇక్కడ చూడడం జరుగుతుంది.